hello, welcome to Eagle Mediaverse. I am Thomas Niranjan, a world champion in memory, NLP USA certified practitioner and inventor of Thomas therapy. Today's topic is ఆరోగ్యంగా ఉండడం ఎలా. సో ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మనం అనారోగ్యం ఏ దారుల నుంచి వస్తుందో అది మనం తెలుసుకున్నప్పుడు మనం జాగ్రత్త వహిస్తాము. ఇంటికి తలుపు పెట్టుకుంటాం, గేట్ పెట్టుకుంటాం, మనల్ని రక్షించుకుంటాం. అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఫస్ట్ ఏ మార్గాల ద్వారా మనకి అనారోగ్యం వస్తుందన్నది తెలుసుకుందాం. భయం మెయిన్ కారణం, సెకండ్ కోపం, అలాగే వారసత్వ జబ్బులు వస్తాయనే నమ్మకం వల్ల వస్తాయి అనారోగ్యం, మూఢనమ్మకాలు ద్వారా వస్తుంది, చెడుని చూడడం ద్వారా వస్తుంది, నిద్ర లేకపోవడం ద్వారా వస్తుంది, రాంగ్ ప్రోగ్రామింగ్ అంటే ఉన్నదాన్ని ఎక్కువ అతిగా ఊహించుకోవడం వలన వస్తుంది, గిల్టీ ఫీలింగ్ తప్పు చేశామనే భావన వల్ల వస్తుంది, సైకలాజికల్గా వీక్ అయినప్పుడు జబ్బులు వస్తాయి, ఇమ్యూనిటీ తగ్గుతుంది, తప్పు చేశామనే భావన వలన జబ్బులు వస్తాయి, సెల్ఫ్ పనిష్మెంట్ అనే సిద్ధాంతం ద్వారా ఎవరికి వాళ్ళే పనిష్ చేసుకుంటారు, సెల్ఫ్ డిస్ట్రాక్షన్ దానివల్ల కూడా వస్తుంటుంది, రాంగ్ ప్రోగ్రామింగ్ అంటే ఉన్నదాన్ని ఎక్కువగా ఊహించుకోవడం వల్ల కూడా జబ్బులు రావడం జరుగుతుంది, అతి ప్రేమగా ఉన్నప్పుడు ఎవరి మీదైనా అతిగా ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైపోతారో అని వాళ్ళకి ఏమైనా హాని జరుగుతుందేమో అని అదొక రకమైన భయం వల్ల జబ్బులు వస్తుంటాయి, పాతవి గతించిపోయినవి పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం వలన కూడా జబ్బులు వస్తుంటాయి, పెసిమిస్టిక్ వ్యూ ఏదో నెగిటివ్ ఫీలింగ్ ఏదో జరుగుతుంది, ఏదో భావన మంచి జరగదు అనే తలంపుల వలన కూడా అనారోగ్యం చోటు చేసుకుంటుంది, దుష్టుల దగ్గర పనిచేస్తున్నప్పుడు వారి ప్రభావం పడుతుంది, సాడిస్టిక్ పీపుల్ దగ్గర పనిచేసినప్పుడు కూడా వారి ప్రభావం పడుతుంటుంది, ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు కూడా ఆరోగ్యం మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. ఈ విధంగా రకరకాలుగా జబ్బులు వచ్చే మార్గాలు ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా వీటి నుంచి ఎలా బయటపడాలి, వీటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలో కూడా చెప్తాను. ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఫస్ట్ ఇప్పుడు మనం భయంని ఎలా పోగొట్టుకోవాలో ఒక ఎన్ఎల్పి టెక్నిక్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కోపం వలన దుష్ప్రభావాలు చాలా ఉన్నాయి, మనకి దాన్ని ఎలా తగ్గించుకోవాలి, మందు కనిపెట్టలేదు కోపం తగ్గడానికి, ఇప్పటివరకు మందు లేదు మనకి. అయితే అది మీ అంతటికి మీరు ఎలా తగ్గించుకోవాలంటే చాలా సింపుల్, క్షమించడం. ఎవరి మీద అయితే మీకు కోపం ఉందో వాళ్ళని క్షమించేశారంటే వెంటనే మీకు దాని దుష్ప్రభావాలు పోతాయి, వాళ్ళ మీద కోపం పోతుంది, మీరు ఆ నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ కనెక్షన్స్ నుంచి రిలీజ్ అయిపోతారు. సో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. కొంతమంది ఇష్టం లేని పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ అయిష్టం ఏదైతే ఉందో దాన్ని ఇష్టంగా మార్చుకున్నప్పుడు ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆరోగ్యం మీద పడదు. ఆరోగ్యానికి మనిషికి చాలా ఇంపార్టెంట్ నిద్ర. చక్కగా నిద్రపోవాలి, పెందలాడే నిద్రపోవాలి వీలైనంత తొందరగా, డీప్ స్లీప్ ఉండాలి, కంటిన్యూస్ స్లీప్ ఉండాలి, అన్ఇంటరప్టెడ్ స్లీప్, కాలాలు లేకుండా చక్కగా నిద్రపోయినప్పుడు అన్ని సెల్స్ శరీరం అంతా రిలాక్స్ అయ్యి చక్కగా ఫ్రెష్గా ఉండగలుగుతారు. ఆ చక్కగా నిద్రపోవడానికి మంచి మ్యూజిక్ లాంటిది ఏదైనా పెట్టుకొని మీరు చక్కగా నిద్రపోయినప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, శరీరాన్ని బాగా కంట్రోల్ చేసుకోగలుగుతుంది. ఆ విధంగా నిద్ర, మంచి ఆరోగ్యం. స్ట్రెస్ ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని మేనేజ్ చేసుకున్నప్పుడు స్ట్రెస్ తగ్గినట్టుగా అనిపించి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. భయం ఎలా పోగొట్టుకోవాలి, మీ అంతటికి మీరు ఎలా పోగొట్టుకోవాలి, ఒక ఎన్ఎల్పి టెక్నిక్ చెప్తాము. భయం రావడానికి మూల కారణం మెమరీ సిస్టంలో ఉంటుంది, అది మైండ్లో ఉంటుంది. అది ఎప్పుడో జరిగిన ఒక భయంకరమైన సంఘటన, దానివలన ఒక పర్టికులర్ భయం ఏర్పడుతుంది. ఆ భయం మీ అందరికీ మీరు ఎలా తగ్గించుకోవాలంటే, మీరు ఊహించుకోండి, మీరు ఒక సినిమా హాల్లో ఒక్కడే ఉన్నారు, మీ ముందు ఒక స్క్రీన్ ఉంది, మీ వెనకాల ప్రొజెక్టర్ ఉంది, మీ శరీరం కుర్చీలో కూర్చొని ఉంది, అలా కూర్చొని అలా ఊహించుకోండి, అది అలా పైకి లేస్తూ వెనక్కి ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళి ప్రొజెక్టర్ దగ్గర నుంచి చూసినప్పుడు, ఆ రూమ్లో చూసినప్పుడు ఒక కిటికీ ఉంటుంది, ఆ కిటికీలో నుంచి చూసినప్పుడు స్క్రీన్ మీ శరీరం కనిపిస్తుంది, ఆ తర్వాత స్క్రీన్ కూడా కనిపిస్తుంది. చిన్నప్పుడు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఆ స్క్రీన్ మీద ఉన్నట్టుగా చూడండి, ఊహించుకోండి, అప్పుడు మీకు భయం లేదు, ధైర్యంగా ఉన్నారు. ఆ తర్వాత అలా వచ్చి ఎండింగ్లో ఇప్పుడు ప్రజెంట్ ఫోటో చూస్తున్నారు, అక్కడ కూడా భయం లేదు.
సో మీరు చిన్నప్పటి నుంచి భయం లేకుండా పెరుగుతూ ఆ ఇన్సిడెంట్ జరిగింది, కానీ మీకు ఫీలింగ్స్ లేవు, భయం లేదు. మీరు చూస్తున్నారు, దీన్ని డిస్అసోసియేషన్ అంటాం. అంటే ఫీలింగ్స్ లేకుండా మీరు చూస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళు అయ్యి ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చారు, ఇప్పుడు కూడా భయం లేదు. ఇలా మీరు చూసుకున్నప్పుడు మీకు ఆ భయం తగ్గుతుంది. కావాలంటే మరలా చూడండి. ఒక వీడియో అక్కడి నుంచే చూస్తున్నారు, ప్రొజెక్టర్ రూమ్లో చూస్తున్నారు, మీ శరీరం కనిపిస్తుంది, స్క్రీన్ కనిపిస్తుంది. అయితే స్క్రీన్ చిన్నదిగా ఉంది, దూరంగా ఉంది. అక్కడి నుంచి చిన్నప్పుడు ధైర్యంగా ఉన్నప్పటి నుంచి వీడియో రన్ అవుతుంది ప్రజెంట్ స్టేట్ వరకు. ఈ చిన్నప్పటి నుంచి వీడియో రన్ అవుతూ ఆ ఏదైతే మిమ్మల్ని భయానికి గురి చేసిందో ఆ సన్నివేశం చూస్తున్నారు, ఫీలింగ్స్ లేకుండా చూస్తున్నారు. అలా చూస్తూ ప్రజెంట్ స్టేట్కి వచ్చినప్పుడు ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు మీరు 2 సెకండ్లో చాలా ఫాస్ట్గా హోల్ వీడియోని రివైండ్ చేసినట్టు, అంటే బ్యాక్వర్డ్స్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చి ఆగారు, అక్కడి నుంచి మళ్ళీ చిన్నప్పటి స్థితికి వెనక్కి 2 సెకండ్లో ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో చూసినప్పుడు మీకు భయం పోతుంది. స్టార్ట్ చేసి చూసుకోండి. ప్రజెంట్ స్థితిలో చూడండి, భయం లేకుండా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. వెనక్కి స్పీడ్గా ఫాస్ట్ 1-2 సెకండ్స్లో వెనక్కి చిన్నప్పటి స్థితికి వెళ్ళారు. చిన్నప్పటి స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ధైర్యంగా ఉన్నారు, భయం లేకుండా ఉన్నారు, ఫీలింగ్స్ లేకుండా చూశారు. వండర్ఫుల్. ఈ టెక్నిక్ని కావాలంటే పదే చేసి మీరు భయాన్ని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. Like and subscribe Eagle Health and Beauty.